ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఫుల్ఫిల్ యువర్ గోల్స్, ఫుల్ఫిల్ యువర్ గోల్స్ అనేటువంటి ఈ ఛానల్లో వీక్షిస్తూ ఉన్నటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా యువతీ యువకులందరికీ నా యొక్క అభినందనలు. నిన్నటి రోజు మనం 13వ ఎపిసోడ్లో ఏకలవ్యుడి యొక్క జన్మ వృత్తాంతం, ఆయన చెల్లించినటువంటి గురుదక్షిణ, ఆ సమయంలో ద్రోణాచార్యుడి యొక్క చేసిన పని ఎంతవరకు సమర్థనీయం అనేటువంటి విషయాలన్నీ చర్చించుకున్నాం. ఆ తర్వాత అసమాన వీరుడు అర్జునుడే అనేటువంటి నిరూపణ చేసుకున్నాం. ఆ తర్వాత అస్త్ర విద్యా ప్రదర్శనము అనేటువంటి ఘట్టాన్ని ప్రారంభించాం మనం. ఈ రోజున 14వ ఎపిసోడ్లో ఆ అంశాన్ని మనం కొనసాగించుకుందాం. అర్జునుడు ఎప్పుడైతే ధనుర్బాణాలు ధరించి గోదాలోకి దిగాడో, ఆ చూస్తూ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కరతాళ ధ్వనులు మిన్నుముట్లేలాగా చేశారు. ఆ కోలాహల ధ్వని విని విదురుణ్ణి అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆయనకి వినికిడి శక్తే ఉంది కానీ చూసే శక్తి లేదు. అప్పుడు విదురుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, మీ తమ్ముడు పాండుతనయుడైనటువంటి అర్జునుడు కవచధారి అయి ధనస్సు బాణాలు ధరించి రంగభూమిలో ప్రవేశించాడు. అతన్ని చూసి ఉత్సాహంతో ప్రజలు అరుస్తున్నారు. అదే కోలాహలం మహారాజా అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ విదురా, కుంతీదేవి అనేటువంటి అరణి నుండి ఆవిర్భవించినటువంటి 3 పాండవులనేటువంటి అగ్నుల చేత, 3 త్రేతాగ్నులు, నేను ధన్యుడయ్యాను. నేను పరమాత్మ చేత అనుగ్రహింపబడ్డాను, రక్షింపబడ్డాను కూడా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పటి వరకు ఆనందంగానే ఉన్నాడు. ఇక మీదటే ఆయనలో కూడా అసూయ, ద్వేషం మొదలవుతాయి. అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభించి ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతే, భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు అక్కడ ప్రజ్వరిల్లినాయి. వెంటనే అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆ అగ్నిని ఉపసంహరింపజేశాడు. ఈ ప్రదర్శనకి అక్కడ ఉన్నటువంటి జనులు హర్షాతిశేకంతో చెలించిపోయారు, కరతాళ ధ్వనులు చేశారు. వెంటనే పార్థుడు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే మేఘాస్త్రం అంటారు దీన్ని. వెంటనే మేఘాలు కమ్ముకున్నాయి. వెంటనే అర్జునుడు భౌమాస్త్రంతో భూమిని సృష్టించి, పర్వతాస్త్రంతో పర్వతాలను సృష్టించాడు. చూసారా, 3 అస్త్రాలు ప్రయోగించాడు. పర్జన్యాస్త్రంతో మేఘాలు, భౌమాస్త్రంతో భూమిని, పర్వతాస్త్రంతో పర్వతాలు సృష్టించాడు. ఆ తర్వాత వెంటనే అంతర్ధానాస్త్రం ప్రయోగించి అవన్నీ అదృశ్యం చేసేశాడు. ఆ తరువాత లోహంతో తయారైనటువంటి అనేక వరాహాలు, పందులు,
ఆ రణభూమిలో తిరుగుతున్నట్లుగా అమర్చారు. ఒకేసారి 5 బాణాలతోటి వాటి యొక్క ముఖాలలోకి వదిలాడు అర్జునుడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి దున్నపోతులు ఉన్నాయి, వాటి మీద ఒకేసారి 19 బాణాలు వదిలాడు. రథం మీద నిలబడి, భూమి మీద నిలబడి, దేహాన్ని పెంచి దేహాన్ని కుంచుకొని రకరకాలుగా చూసేవాళ్ళందరికీ విభ్రాంతి గొలుపుతూ అర్జునుడు అస్త్ర ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఈలోగా ఒక వీరుడు భుజాలు చరిచినటువంటి శబ్దం ముఖద్వారం దగ్గర వినపడింది. దానినే భుజాస్ఫాలనము అంటారు. ఆ శబ్దం ఒక పిడుగుపాటులాగా ఉన్నది. కొండలు బద్దలైనట్లుగా ఉంది. భూమి బీటలు వారిందని కాదు, మేఘాలే భయంకరంగా గర్జించినాయి అని చెప్పుకుంటూ ఆ శబ్దం వచ్చినటువంటి వైపు చూశారు. అక్కడ ఉండేటువంటి సభాసదులు, ప్రేక్షకులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతోటి చూశారు. కర్ణుడు ప్రవేశిస్తున్నాడు రంగభూమిలోకి. సహజ కవచకుండలాలతోటి వెలిగిపోతూ ఉన్నాడు. అప్పటికి ఇంకా కవచకుండలాల దానం జరగల, మనం చెప్పుకున్నాం. కేవలం పాండవులు అరణ్యవాసంలో ఉండగానే జరిగింది ఆ పని. గొప్ప ధనస్సు పట్టుకున్నాడు. అతని యొక్క నడుముకి భయంకరమైన ఖడ్గం వేలాడుతోంది. ఒక కదిలే పర్వతంలాగా రంగభూమిలోకి ప్రవేశించాడు కర్ణుడు. సూర్యుడి యొక్క కాంతితోటి, అగ్ని యొక్క తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఆ రంగభూమిలోకి అడుగుపెట్టాడు కర్ణుడు. కుంతీదేవికి సూర్య భగవానుడు వల్ల పుట్టినటువంటి ప్రథమ పుత్రుడు ఈ మహానుభావుడు. వెంటనే మేఘ గంభీర స్వనంతో చెప్తున్నాడు, అర్జున, ఇంతవరకు ప్రేక్షకులను ఉర్రూతలోగిస్తూ నీవు ఏ ఏ ప్రదర్శనలు చేశావో వాటిని మించి ఇప్పుడే నేను కూడా చేస్తాను. నీవే గొప్ప అని విర్రవేగద్దు అని కఠినమైనటువంటి స్వరంతో కర్ణుడు పలుకుతూ ఉండగానే జనులందరూ కూడా ఒకేసారి పైకి లేచారు. చూసారా? దుర్యోధనుడి యొక్క ఆనందానికి హద్దులు లేవు. అర్జునుడు కోపం వచ్చింది. ఇలా జరిగినందుకు కొద్దిగా సిగ్గు కూడా పడ్డాడు. అయితే సమరప్రియుడైనటువంటి కర్ణుడు ద్రోణాచార్యుడు అనుమతిని పొంది అర్జునుడు ప్రదర్శించినటువంటి అస్త్ర విద్యలన్నీ ప్రదర్శించాడు. కర్ణుడు కూడా శిష్యుడే కదా. వెంటనే దుర్యోధనుడు లేచొచ్చి కర్ణుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. కర్ణ, నీ రాక మా అదృష్టం. ఈ రాజ్యం నీదే, స్వేచ్ఛగా దీన్ని నువ్వు కూడా అనుభవించవచ్చు అన్నాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడంటారే, అసలు వాళ్ళ తండ్రికే రాజ్యాధికారం లేదు. ఏదో పాండురాజు దయదలిచి అన్నయ్య అని కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఈ దుర్యోధనుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఈ మాట అనగానే కర్ణుడు, ప్రభు సంతోషం. అయితే నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి నీతోటి స్నేహం, రెండోది అర్జునుడితో యుద్ధం. అది కూడా ద్వంద్వ యుద్ధం చేయాలి అన్నాడు. కర్ణ, నీ కోరికలు నెరవేరుతాయి. నువ్వు మాతోనే ఉండు, మాతో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉండు అన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ కర్ణుడు తనని తిరస్కరిస్తూ ఉన్నాడన్నటువంటి భావనతోటి అర్జునుడు మాట్లాడుతున్నాడు. కర్ణ, పిలవకపోయినా వచ్చేటటువంటి వాళ్ళు, అడక్కపోయినా సలహాలు చెప్పేవాళ్ళు ఈ లోకాలని, ఏ లోకాలను పొందుతారో ఆ లోకాలనే ఇప్పుడే నా యొక్క అస్త్రధారలతోటి నువ్వు కూడా పొందుతావు అన్నాడు. వెంటనే కర్ణుడేం తక్కువాడా? అర్జున, అస్త్ర విద్యా కౌశల్యాన్ని ప్రదర్శించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ రంగస్థలం ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. నేను కూడా ద్రోణాచార్యుడి శిష్యుణ్ణే, అందువల్ల అందరికీ సమానమే. శక్తి సామర్థ్యాలు ఎవడికుంటే వాడే ఇక్కడ ప్రభు అవుతాడు. ఆక్షేపించడం అనేది బలహీనుల లక్షణం. దానివల్ల ఏం ప్రయోజనం? ధైర్యం ఉంటే ఎదుర్కో. బాణాలతో మాట్లాడుకుందాం మనం.
మన గురువు యొక్క సన్నిధిలోనే ఈరోజు నీ తలకాయని కత్తిరిస్తానన్నాడు కర్ణుడు. కఠోరమైనటువంటి వచనాలు పలికాడు. ఆ మాటలు వినగానే క్రుద్ధుడైనటువంటి అర్జునుడు వెంటనే గురు ద్రోణుడి యొక్క అనుమతిని పొందాడు. సోదరులను ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే కర్ణుడిపైకి లంఘించాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడిని ఆలింగనం చేసుకున్నాడు. ప్రేక్షకులు అప్పుడే రెండు పక్షాలుగా విడిపోయినట్లు కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు ఎప్పుడూ అంతే, స్పర్ధ కావాలి. ఇవాళ క్రికెట్లో చూస్తున్నాగా అదే తంతు. కొందరు అర్జునుడిని, మరికొంతమంది కర్ణుడిని సమర్థిస్తున్నారు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ఉరుముల శబ్దాలు వినిపిస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. కుంతీదేవి కళ్ళు తిరిగి పడిపోయింది. కొంతమంది పరిచర్యలు చేసి మళ్ళీ ఆమెను స్వస్థతలోకి తెచ్చారు. కానీ ఆమె మనస్సులో మాత్రం ఆందోళన తీవ్రంగా ఉంది. గుర్తుపట్టింది, కవచకుండలాలతో ఉన్నాడు కదా, అలాగే ఎర్రటి దేహకాంతి, ఆజానుబాహుత్వం. వాస్తవానికి ఇద్దరు తన కుమారులే. ఎవరికి ఏం జరుగుతుందో అని ఆందోళన. యుద్ధం ఆగిపోతే బాగుండు అని మనస్సులో అనుకుంటోంది. పెద్ద పెద్ద ధనుస్సులు చేతబట్టి కర్ణార్జునులు ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ ద్వంద్వ యుద్ధ నియమాలని, మర్మాలను బాగా తెలిసినటువంటి కృపాచార్యుడు లేచాడు. కర్ణ, ఈ కుంతీ కుమారుడు పాండవ మచ్చముడు కురువంశ ఉద్ధారకుడైనటువంటి అర్జునుడితో నీ యుద్ధం చేస్తావా? అర్జునుడి యొక్క వంశ ప్రతిష్టని ఇక్కడ తెలియని వాడు ఎవరూ లేరు. అందువల్ల నీ వంశం ఏంటో చెప్పాలి. అప్పుడే శాస్త్రరీత్యా ద్వంద్వ యుద్ధానికి నీవు అర్హత పొందుతావు అని మాట్లాడాడు. చెప్పు, నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ కులమేంటి, నీ గోత్రమేంటి? రాజకుమారులతో యుద్ధం చేయడానికి ఒక స్థాయి అంటూ ఉండాలి కదా అని కృపాచార్యుడు అనగానే నీటిలో తడిపినటువంటి కమలంలాగా కర్ణుడి యొక్క ముఖం వాలిపోయింది. వెంటనే దుర్యోధనుడు పైకి లేచాడు. ఆచార్య, నమస్కారం. మీరు చెప్పినట్లుగానే శాస్త్ర విధి ప్రకారం ఇప్పుడు ఈ రణభూమిలో అర్జునుడు రాజులతోనే యుద్ధం చేస్తాడా? అయితే ఇప్పుడే ఇక్కడే ఈ కర్ణుడిని నేను అంగరాజ్యానికి అభిషేకం చేస్తూ ఉన్నాను, ప్రభువుని చేస్తున్నాను అని పలికి ధృతరాష్ట్రాది పెద్దల అనుమతి తీసుకొని కర్ణుడికి ఒక బంగారపు సింహాసనం తెచ్చి కూర్చోబెట్టి పురోహితులను పక్కనే పెట్టుకొని వెంటనే పట్టాభిషేకం చేసేసి కర్ణుణ్ణి అంగరాజుగా ప్రకటించేశాడు. చూడండి పరిణామాలు ఎలా జరుగుతున్నాయో. ఈ విధంగా అంగరాజ్యాన్ని ఇచ్చి కర్ణుడిని రాజుగా చేశాడు కదా దుర్యోధనుడు. అసలు ఇంతకీ కర్ణుడికి రాజ్యాన్ని ఇవ్వడానికి దుర్యోధనుడు ఎవడు? రాజ్యం ఇచ్చే అర్హత దుర్యోధనుడికి ఉందా? ధృతరాష్ట్రుడి యొక్క పెద్ద కొడుకు అయినంత మాత్రాన ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తికి రాజ్యాన్ని ధారాదత్తం చేయడమేనా? పోనీలే, ఏమైంది, తన యొక్క తండ్రి రాజ్యాన్ని తాను దానం చేసుకున్నాడు అనుకోవటానికి ఆ రాజ్యం ఏమన్నా ధృతరాష్ట్రుడిదా? కానే కాదు. దుర్యోధనుడి యొక్క ఈ అనర్థ కార్యాన్ని భీష్ముడు అక్కడ ఉండి కూడా అడ్డగించాల. ఆయన అడ్డగించి ఉండొచ్చు, లేదా ధర్మరాజు అయినా ప్రశ్నించి ఉండవచ్చు. వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. అయినా ఆ ఇద్దరు కూడా ఆ విషయంలో తలదోర్చకుండా మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే ధర్మరాజు సాధు స్వభావం కలిగినవాడు. ఆశలు లేవు ఆయనకి. ఆ మహాత్ముడికి ఇచ్చే అలవాటే కానీ పుచ్చుకునే అలవాటు లేదు. దయావంతుడు, వైషమ్యాలంటే నచ్చనివాడు, స్పర్ధలంటే గిట్టనటువంటి వాడు. అందువల్ల ఆ దుర్యోధనుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా కూడా ప్రశ్నించకుండా అడ్డుపడకుండా ఉండిపోయాడు. మరి భీష్ముడి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంచుమించు. ఎందుకంటే ఇంతకు పూర్వమే ఈర్ష్య, అసూయ ఈ రెండు పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య. ఈ సందర్భంలో తాను కూడా లేచి ప్రశ్నిస్తే
ఆ దుష్ట సర్పాలు ఎవరిని కాటేస్తాయో? ఎవరిని కాటేసినా దుఃఖం మాత్రం రాజభవనం అంతా వ్యాపిస్తుంది అని భావించాడు. వినాశనాన్ని నిరోధించే ప్రయత్నంలో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. వెంటనే కర్ణుడు, ఓ దుర్యోధన, నీవు చేసినటువంటి ఈ మహోపకారానికి ప్రత్యుపకారంగా నేనేం చేయాలో చెప్పు. నువ్వు ఏది చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు కర్ణుడు. ఎందుకని? కర్ణుడు కృతజ్ఞతాబద్ధుడైపోయాడు. కర్ణ, నేను నీ స్నేహాన్ని మాత్రమే కోరుకుంటున్నానయ్యా. మన యొక్క స్నేహం సదా పూర్ణమైనటువంటి శోభతో వెలిగిపోవాలి. అభిప్రాయ భేదాలు మన మధ్య ఏనాడు కూడా రాకూడదు అని దుర్యోధనుడు చెప్పడగానే, అలాగే మిత్రమా అని కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరూ పరస్పరం కౌగిలించుకున్నారు. ఇక్కడ అస్త్ర ప్రదర్శన రంగభూమిలోకి కర్ణుడు ఆ విధంగా ప్రవేశించడం సబబేనా? కానే కాదు. ఎందుకని? అక్కడ కురుకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతోంది. సబబు కాదు. అందుకని ఇంకొకటి, ఆవేశాలు ప్రదర్శించి అనర్థాలు కొని తెచ్చుకోవటం కర్ణుడికి పరిపాటే అని చెప్పడానికి ఈ సన్నివేశం ఒక మచ్చుతనక. రాజకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనాన్ని తిలకించాలని భావించి కురువృద్ధులు అలాగే తాను నేర్పినటువంటి విద్యను వాళ్ళందరి సమక్షంలో ప్రదర్శింపజేయాలని ఆచార్య ద్రోణుడు సంప్రదించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి అది కేవలం కురురాజపుత్రుల యొక్క అస్త్ర విద్యా కౌశల ప్రదర్శన రంగస్థలం మాత్రమే. ఎవడంటే వాడు ఎలా పడితే అలా అప్రమత్తంగా, అసందర్భంగా, అనుమతి లేకుండా ప్రవేశించే రంగభూమి కానే కాదు. ఇక్కడ కర్ణుడి ఉద్దేశం ఏంటి? నేను కూడా ద్రోణాచార్యుడి దగ్గరే అస్త్ర విద్య అభ్యసించాను కాబట్టి నేను కూడా ప్రవేశానికి అర్హుణ్ణే అని కర్ణుడు అనొచ్చు. ఒక రకంగా అది కూడా మాట్లాడితే మనం అసమంజసమే. ఎందుకంటే ఆ విధంగా కర్ణుడికి ప్రవేశించడానికి అర్హత ఉన్నట్లయితే ద్రోణాచార్యుడు ముందే పిలిపించి ఉండేవాడిగా కర్ణుడి కూడా. ఆ 105 మందికే అవకాశం ఇచ్చాడు, అక్కడ కర్ణుడిని పిలవలేదే. అలాగే ధర్మజ్ఞుడైనటువంటి కృపాచార్యుడు ఎందుకు అభ్యంతరం చెబుతాడు కర్ణుడికి? ఒకవేళ పిలిచుంటే ద్రోణుడి దగ్గర అస్త్రావిద్యాభ్యాసం చేసిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. పాంచాల రాజులు ఉన్నారు, యదువంశీకులు ఉన్నారు, మరెందరో వీరులు ఉన్నారు, రాజకుమారులు. వాళ్ళందరూ ఎందుకని పాల్గొనలేదు? ఇక్కడ ఒక్కటే విషయం, కర్ణుడికి అర్జునుడంటే ద్వేషం, మాత్సర్యం. ఆ విషయాన్ని అందరూ వినేటట్టుగా మాట్లాడాడు. పైగా కేవలం రాజకుమారుల కోసం ఏర్పాటు చేసినటువంటి రంగభూమి ఏ ఒక్కరి సొత్తు కాదు అని కూడా మాట్లాడాడు. అందరూ ప్రవేశించవచ్చు అంటున్నాడు. అది తప్పు అని నిరూపించే ప్రయత్నంలో కృపాచార్యుడు లేచాడు, అడిగాడు, నీ కులగోత్రాలు ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించగానే కర్ణుడు తలకాయ ఉంచుకున్నాడు. అయితే ఏమైంది? శత్రువుకు శత్రువు మిత్రుడనేటువంటి ఒక నానుడిని పట్టుకుని తన శత్రువైనటువంటి అర్జునుడిని ఎదుర్కొనే మిత్రుడు లభించాడని పొంగిపోయినాడు దుర్యోధనుడు. వెంటనే అపాత్రదానం చేసేశాడు, అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసేశాడు. ఎలాగైతే ఏమి, సభలో పోయినటువంటి పరువుని మళ్ళీ నిలబెట్టాడు అనేటువంటి కృతజ్ఞతతోటి ఉపకారం చేశాడు కాబట్టి అతడికి బద్ధుడే జీవించాలని ఒక కఠోరమైనటువంటి నిర్ణయానికి వచ్చాడు కర్ణుడు. అందువల్ల దుర్యోధనుడు ఏ తప్పు చేసినా శభాష్ అన్నాడు కానీ ఏనాడు వ్యతిరేకించాల. అందువల్ల ఆ తర్వాత కర్ణుడు తొక్కిన దారులన్నీ చెడ్డవే, అవి కూడా వక్రించినటువంటి పరాక్రమాలే. మహావీరుడే అయినా కర్ణుడు, సూర్యుడే అయినా, గొప్ప దాతగా పేరు పొందిన
దుర్యోధనుడి యొక్క దౌర్భాగ్య స్నేహ కారణంగా చెయ్యకూడనటువంటి పనులెన్నో చేశాడు, అనకూడనటువంటి మాటలు ఎన్నో మాట్లాడాడు. ఇవన్నీ ముందు ముందు వస్తాయి మనకి సభాపర్వంలో. ఈ మహాభారత యుద్ధానికి వెనక కర్ణుడే ప్రధాన కారకుడు. ఈ కర్ణుడి యొక్క అండ చూసుకొని దుర్యోధనుడు రెచ్చిపోయినాడు, యుద్ధానికి దిగాడు, 18 అక్షౌహిణీల సైన్యాన్ని బలిపెట్టాడు. చివరికి మహాత్ములు కూడా ఏవగించుకునేటువంటి స్థాయికి దిగజారిపోయాడు కర్ణుడు. ఈలోగా కర్ణుణ్ణి పెంచి పెద్ద చేసినటువంటి సూతుడు అక్కడికి వచ్చాడు. ఆయన పేరు అధిరథుడు. ఉనికిపోతూ ఉన్నాడు, దేహం అంతా చెమటలు పట్టినాయి. వెంటనే కర్ణుడు సింహాసనం మీద నుంచి లేచి, అభిషేకం చేశారు కదా సింహాసనం మీద కూర్చోబెట్టి, అధిరథుడి యొక్క పాదాలకి నమస్కారం చేశాడు. ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. వెంటనే అధిరథుడు కర్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే భీముడు మాట్లాడుతున్నాడు, అరే నువ్వు సూతపుత్రుడివా? ములుకోల చేతబట్టుకొని రథాలు నడుపుకోవలసినటువంటి వాడివి నీవు మా అర్జునుడితో యుద్ధం చేయటమా? అలా ఉంచి అతడి చేతిలో మరణించడానికి కూడా నీకు అర్హత లేదు. యజ్ఞస్థలంలో ఉంచబడినటువంటి పురోడాశాన్ని కుక్క ఏ విధంగా ముట్టుకోలేదో, పురోడాశము అంటే యజ్ఞంలో సమర్పించేటటువంటి హవిస్సు, పవిత్రమైనటువంటి పదార్థం. అట్లాగే అంగరాజ్యానికి ఆధిపత్యాన్ని నువ్వు చేపట్టలేవు అన్నాడు కోపంగా భీముడు. కర్ణుడికి క్రోధం కట్టలు తెచ్చుకుంది, పెదవులు కంపిస్తూ ఉన్నాయి. వెంటనే దుర్యోధనుడు లేచాడు కోపంతో. భీమా, రాజులకి బలమే ముఖ్యం. బలమైనటువంటి రాజు క్షత్రియుల్లోనే కాదు, క్షత్రియ మిత్రుల్లో కూడా యుద్ధం చేయాలి. నేను క్షత్రియుణ్ణి, కర్ణుడు నాకు మిత్రుడు. సూర్యుల యొక్క నదుల యొక్క ఉత్పత్తి స్థానాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అన్నాడు. సూరాణాంచ నదీనాంచ దుర్విదాహ ప్రభవాహ కిలా అన్నాడు మూలంలో వ్యాసుల వారు. సూర్యుల యొక్క నదుల యొక్క జన్మస్థానాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. అగ్ని నుండి నీళ్లు పుట్టాయి. వజ్రాయుధం అనేది దధీచి యొక్క వెన్నెముక నుండి పుట్టింది. బ్రాహ్మణులు చాలామంది క్షత్రియుల వల్ల పుట్టారు. విశ్వామిత్రుడు క్షత్రియుడే అయినా బ్రాహ్మణత్వాన్ని పొందాడు, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. ఇంతెందుకు, మన గురుదేవులు వారినే తీసుకో, ద్రోణాచార్యుణ్ణి. ఆయన కుండ నుంచి పుట్టాడు కదా, కుంభసంభవుడు కదా. మన కులగురు అయినటువంటి కృపాచార్యుడి జన్మం గురించి తెలియదా? అంతదాకా ఎందుకు, మీ అన్నదమ్ములంతా ఎలా పుట్టారు? నేను చెబుతున్నాను విను భీమా. కర్ణుడు సూతకులంలో పుడితే పుట్టుండొచ్చు, అయితే అది సత్యమని నేను అనుకోవటం లేదు. సహజ కవచకుండలాలతో శోభించేటటువంటి ఈ కర్ణుడు సూతజాతి స్త్రీకి జన్మించాడని ఎవడైనా నమ్మగలుగుతాడా? ఎక్కడైనా లేడి కడుపులో పులిపిల్ల పుడుతుందా? అందువల్ల సూతపుత్రుడు అని నేను నమ్మను. ఇతడు అంగరాజ్యాన్ని మాత్రమే కాదు, యావత్ భూమండలాన్ని పరిపాలించగలిగినటువంటి లక్షణ శోభితుడు. నా మాటలు ఎవరికైనా అనంగాకారం అయితే ఒప్పుకోకపోతే అటువంటి వాళ్ళు రథమెక్కి నాతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి అని దుర్యోధనుడు అన్నాడు. ఇక్కడ కుంతీదేవి మాత్రం తన ప్రథమ పుత్రుడైనటువంటి కర్ణుడు అంగరాజ్యానికి అధిపతి కావడం సంతోషపడింది, సంబరపడింది మనస్సులోనే, కానీ బయటకు వ్యక్తం చేయలేదు. కర్ణుడు తనకు స్నేహితుడైనాడు కాబట్టి అర్జునుడి కారణంగా తన మనసులో ఉన్నటువంటి భయాన్ని విడిచిపెట్టాడు దుర్యోధనుడు. ఇంతలో సూర్యాస్తమయమైంది. వెంటనే కర్ణుడి యొక్క చేయి పట్టుకొని ఆ రంగభూమి నుండి దుర్యోధనుడు నిష్క్రమించాడు. దివ్యమైనటువంటి తేజస్సుతోటి విలసిత్తు వెలిగిపోతూ ఉజ్వలమైనటువంటి కవచ కుండలాలతో జన్మించినటువంటి క్షత్రియ కుమారుడు కర్ణుడు విధి చేతిలో కీలుబొమ్మై సూతపుత్రుడైపోయాడు కుంతి చేసినటువంటి పని వల్ల.
అస్త్ర విద్యా రంగభూమిలోకి సూతపుత్రుడిగా ప్రవేశించాడు. ఉత్తర క్షణంలో అంగరాజుగా అభిషిక్తుడయ్యాడు. అంతా కూడా దైవలీలే. కర్ణుడు తన పుత్రుడే అని కుంతీదేవికి తెలిసిపోయినట్లుగా ఈ సందర్భంలో దాచుకోకుండా చెప్పేశాడు వ్యాసుల వారు. మరి ఆ తర్వాత కుంతీకర్ణుల మధ్య తల్లి బిడ్డల యొక్క సంబంధం ఎందుకని రూపుదిద్దుకోలేదు? ఎందుకని ప్రవర్ధమానం కాలేదు? తాను కుంతీ కుమారుణ్ణని కర్ణుడికి ఈ సన్నివేశం జరిగే నాటికి తెలుసా, తెలీదా అనేది మాత్రం స్పష్టం కాదు. కుంతీదేవికి మాత్రం తెలుసు. అలాంటప్పుడు జరిగిన విషయాన్ని కుంతీదేవి చెప్పేసి ఉండాలి భీష్ముడికైనా. ఆ పని ఎందుకని చేయలేదు? విధివంచితులై దూరమైనటువంటి తల్లి కొడుకులు ఏకం కావలసినటువంటి సమయం ఇంకా రాలేదా? ఈ ప్రయత్నం చేయవలసినటువంటి తగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే కుంతే. ఇంకెవరికి తెలియదు కదా. కానీ ఆ పని మాత్రం కుంతీదేవి చేయల. కారణం ఏంటి? కర్ణుడి మీద ప్రేమ లేక కాదు. కర్ణుడు అంగరాజు కావడం చూసి కుంతి ఆనందాన్ని పొందింది కదా. ఆ సమయంలో తన బిడ్డ అయినటువంటి భీమసేనుడికి విషప్రయోగం చేసినటువంటి దుర్యోధనుడి యొక్క క్రూరత్వాన్ని కూడా మరిచిపోయింది. కర్ణుడిని అంగరాజుగా చేసినటువంటి గాంధారి సుతుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ఆంతర్యంలో దుర్యోధనుణ్ణి కుంతీదేవి తన మనస్సులో అభినందించి ఉంటుంది తప్పనిసరిగా. మరి అంతగా సంతోషపడినటువంటి కుంతీదేవి కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని ఎందుకని బయట పెట్టలేదు? ఈ ప్రశ్న చాలా సముచితమైంది. సమయ సందర్భాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు తప్పకుండా తలెత్తవలసినటువంటి ప్రశ్నే ఇది. కానీ ఈ ప్రశ్నను ఎవరు వేసినా కుంతీదేవిలో దోషాన్ని అన్వేషించే ప్రయత్నంలో ప్రశ్నిస్తే మాత్రం దీనికి మనకు సరైనటువంటి సమాధానం లభించదు. కుంతీదేవి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే వాస్తవాన్ని దర్శించడం వీలవుతుంది. మనం ఎప్పుడూ మన కోణంలోనే ఆలోచించకూడదు. ఇది ఇక్కడ. అయితే కుంతీదేవి ఎందుకని చెప్పలేదు అక్కడ? ఇది కదా మనందరి ప్రశ్న. చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అని కుంతీదేవి తనను తాను ప్రశ్నించుకొని ఉంటుంది. సత్య ప్రకటన వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలను ఊహించి భయపడి ఉంటుంది. జరిగినటువంటి విషయాన్ని ఆ సందర్భంలో కుంతీదేవి చెప్పడం వల్ల అప్పటికప్పుడు కుంతీదేవి ఒరిగేది ఉండదు. ఎందుకని అప్పటికే ఆమెకు 5 మంది కొడుకులు ఉన్నారు. పోనీ కర్ణుడికి ఏమన్నా మిగులుతుందా అంటే అది ఉండదు. ఈ భయమే ఆ తల్లి యొక్క హృదయంలో నిలబడి మౌనం వహించేలాగా చేసి ఉంటుంది. అయితే సత్య ప్రకటనానికి ఈ సందర్భం అనుకూలమైంది అని భావించేవాళ్ళు కొంతమంది ఇక్కడ కుంతీదేవితో విభేదించవచ్చు. కానీ ఈ సమయంలో ప్రతికూల వాతావరణమే ఉంది. కానీ సత్య ప్రకటన వల్ల వైరుధ్యం విషమించిపోతుందే కానీ సుహృద్భావం మాత్రం చిగురించే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే మంచి అవగాహనతో సానుభూతితో కుంతీదేవిని సమర్థిస్తారు. ఇక్కడ కుంతీదేవి పరిస్థితుల ప్రాబల్యం వల్ల కర్ణుణ్ణి అనామకుణ్ణి చేసినా ప్రతిభా పాఠవాలను గుర్తించినటువంటి దుర్యోధనుడు మాత్రం తన స్వప్రయోజనం కోసం కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతి చేశాడు. దుర్యోధనుడు కారణంగా కర్ణుడి యొక్క జీవితం వైభవోపేతమైనటువంటి ఒకానొక మలుపు తిరిగింది. ఇప్పుడు కనుక కర్ణుడు కుంతీపుత్రుడు అని కనుక తెలిస్తే ఎవరి విషయం ఎట్లా ఉన్నా దుర్యోధనుడు మాత్రం ఆ తర్వాత కర్ణుడితో ఎంతో కాలం స్నేహాన్ని కొనసాగించడు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. అదే జరిగితే కర్ణుడి యొక్క హృదయం ఎంత క్షోభిస్తుందో,
తల్లితో శాశ్వతంగా విరోధాన్ని పెంచుకోవచ్చు కూడా. కన్న బిడ్డ అనేటువంటి ప్రేమ కూడా లేకుండా రోజుల పసికందుని, పుట్టిన గుడ్డుని ఆనాడు నదిలో విడిచిపెట్టేసింది. అదృష్టం వరించిన సమయంలో మళ్లీ రంగప్రవేశం చేసి తన బ్రతుకుని శాశ్వతంగా కాలరాచి పారేసింది అని కర్ణుడు గనక భావిస్తే కుంతీదేవి గురించి, తాను సత్యాన్ని ప్రకటించి కుంతీదేవి ఏమి సాధించుకున్నట్లు? కొడుకు చేత అసహించబడటం కంటే ఇంకా ఉంటుందా ఏదైనా? దాచిపెట్టినటువంటి నిజాన్ని బయట పెట్టడం వల్ల మళ్ళీ దగా పట్టమే కానీ దగ్గర ఏది మాత్రం శూన్యం. అందుకని ఈ దాచిపెట్టడం అనేది, అంటే బహిర్గతం చేయటం అనేటువంటి విషయం ఇటువైపు కుంతికి అనుకూలం కాదు, అటువైపు కర్ణుడికి అనుకూలం కాకపోగా ప్రతికూలం కాకుండా పోదు. ఇదంతా ఆలోచించి పొంగి వచ్చే హృదయాన్ని బలవంతంగా ఆపుకొని తనలో తాను కుమిలిపోయిందే తప్ప కుంతీదేవి బయటపడల. అంటే నిప్పును కొంగులో కట్టుకొని తిరిగిందనొచ్చు ఒక రకంగా. అది సాధారణమైన విషయం కాదు. అందుకని ఆమె ఆలోచించింది, కర్ణుణ్ణి కౌంతేయుడని పలికి కష్టాలు ఆహ్వానించడమా, రాధేయుడని సరిపెట్టుకొని కర్ణుడి యొక్క వైభవాన్ని మౌనంగా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించి సంతోషించడమా? మొదటి ఊహ కంటే రెండవ ఊహే శ్రేయస్కరమని కుంతీదేవి బహుశా భావించి ఉంటుంది మనస్సులో. ఒకవేళ అరణ్యంలో పాండురాజుతో కలిసి కుంతి మాద్రి వానప్రస్థ జీవితాన్ని సాగించే సమయంలో కుంతీదేవి గనక కర్ణుడు తన బిడ్డే అని గనక చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? మహాభారతం అక్కడే సమాప్తమై ఉండేదేమో, పాండవులు పుట్టేవాళ్ళు కాదేమో, కురుక్షేత్రం నామమాత్రంగా ఉండేదేమో, దుష్ట శిక్షణ మరుగున పడేదేమో, శిష్టుల యొక్క రక్షణ వెలుగు చూసేది కాదేమో, ధర్మ సంరక్షణం అనేది జరిగేది ఊహే అవుతుందేమో. మరి శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఎందుకు వచ్చినట్లు? అన్నీ ప్రశ్నలే, జవాబులు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇది ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మనం ఈ సందర్భంలో చెప్పుకున్నాం. ఇక రాజకుమారులు అస్త్ర విద్యా నిపుణులైనారు. ఇక గురుదక్షిణ స్వీకరించాలని ద్రోణాచార్యుడు భావించాడు. శిష్యులందరినీ పిలిపించాడు. ఓ శిష్యులారా, మీకు విద్యను అనుగ్రహించాను. ఇక గురుదక్షిణ సమర్పించాల్సినటువంటి బాధ్యత, విధి మీదే. నేను ముందే చెప్పా కదా, పాంచాల దేశ ప్రభు అయినటువంటి ద్రౌపదుడిని బంధించి నా ముందు గురుదక్షిణగా పెట్టాలి మీరు. నాకు ధనం అక్కర్లేదు, మరొకటి నాకు అక్కర్లేదు అన్నాడు ద్రోణుడు. వెంటనే ఇప్పుడే ఆ ద్రౌపదుడిని బంధించి తెస్తామని దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, యుయుత్సుడు మొదలైన వాళ్ళందరూ బయలుదేరి పాంచాల దేశానికి వెళ్ళారు యుద్ధానికి. అంటే దుర్యోధనుడి యొక్క 100 మంది, 101వ వాడైనటువంటి యుయుత్సుడు, అలాగే కర్ణుడు వాళ్ళ జట్లో చేరాడు కదా, వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఎప్పుడైతే కురు సైన్యం తమ మీదకి దాడికి వస్తున్నదని తెలిసిందో, ద్రుపద మహారాజు యొక్క సోదరులు రథాలెక్కి నగరం యొక్క పొలిమేరలోకి వచ్చేశారు. సైన్యాన్ని వెంట పెట్టుకొని ఎదిరించారు. బాణవర్షం కురుస్తోంది. యుద్ధం భయంకరంగా సాగిపోతున్నది. యుద్ధరంగానికి అర్ధకోశ దూరంలో ద్రోణుడు నిలబడి ఉన్నాడు. ఆయన యుద్ధరంగానికి రాలా, అంటే 1 మైలు దూరంలో ఉన్నాడు. క్రోసు అంటే 2 మైళ్ళు, అర్ధ క్రోస్ అంటే 1 మైలు. పాండవులు మాత్రం ద్రోణాచార్యుడితోనే ఉన్నారు. వాళ్ళు రాలా, ముందు కౌరవులు వచ్చారు. అర్జునుడు ద్రోణుడిని సమీపించి, గురువర్య, ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ కౌరవులు ద్రుపదుణ్ణి బంధించగలరని నేనైతే అనుకోవటం లేదు. వీళ్ళందరూ శక్తిని ప్రదర్శించిన తర్వాత మేము సమరశంఖాన్ని పూరిస్తాం, ముందు వాళ్ళని వెళ్ళనీయండి అన్నాడు. అక్కడ ద్రుపదుడు కురిపించేటటువంటి బాణ వర్షం కౌరవ సైన్యం అంతా వణికిపోతోంది. పాంచాల సైన్యం మహోత్సాహంతో పోరాడుతోంది.
కోపించినటువంటి ద్రోణుడు, క్షమించాలి, దుర్యోధనుడు, కర్ణుడు తీవ్రంగా బాణాలు వేస్తున్నారు. ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అయితే ద్రుపదుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రబలం కానీ, ఆయన సోదరుల యొక్క బలాల ముందు కానీ ఈ కౌరవ సైన్యం నిలబడలేకపోయింది. ఇక తోక ముడుచుకొని పారిపోయి కర్ణుడు మొదలైన వీరులంతా ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చేశారు. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పారిపోయిచ్చారు. ఈ విధంగా భయపడి తిరిగి వచ్చినటువంటి కౌరవ సైన్యంలో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడిని చూస్తే పేలవంగా, బలహీనంగా కనపడ్డాడు చూసేవాళ్ళకి. ఇదంతా చూసి పాండవులకి ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆచార్య ద్రోణుడికి వాళ్ళు నమస్కరించి ప్రదక్షిణ చేసి గురువుగారికి యుద్ధానికి బయలుదేరారు. అయితే అన్నయ్య అయినటువంటి ధర్మరాజుని యుద్ధానికి రానవసరం లేదు అని ఆపాడు అర్జునుడు. నకుల సహదేవులని రథచక్రాల రక్షకులుగా పెట్టుకున్నాడు. భయంకరమైనటువంటి గదాదండాన్ని ధరించి భీముడు ఉన్నాడు పక్కన. వెంటనే అర్జునుడు ద్రుపద సేనావాహిని మీదకి కొదమ సింహంలాగా ఉరికాడు. భీముడు గదాయుద్ధాన్ని ధరించి ముందుగా గజ సైన్యంలోకి ప్రవేశించి ఏనుగులను చంపడం మొదలుపెట్టాడు. భీముడి యొక్క గదాఘాతాలకి ముక్కలు ముక్కలై పడిపోతున్నాయి ఏనుగులు. రథాలు, అశ్వబలం కూడా భీముడి చేతిలో కకావికలైపోయింది. పదాతి దళాలు యమపురికి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా భీమసేనుడు తరిమి కొడుతూ ఉన్నాడు పాంచాల సైన్యాన్ని. అర్జునుడు తన యొక్క బాణ వర్షాన్ని ద్రుపదుడి మీదకి కురిపిస్తూ ఉన్నాడు. కాలహరణం చేయకుండా చిత్ర విచిత్రమైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు అర్జునుడు. అర్జునుడి యొక్క బాణ వర్షానికి దిక్కులన్నీ చీకట్లు కమ్ముకున్నాయి. ద్రుపదుడు తన సోదరుడైనటువంటి సత్యజిత్తుతో కలిసి అర్జునుడి మీదకి దూకాడు. మధ్యలోనే అడ్డుకున్నాడు అర్జునుడు. సింహం ఏనుగు మీద దూకుతున్నట్లుగా ద్రుపద మహారాజు మీదకు వెళుతున్నటువంటి అర్జునుణ్ణి ద్రుపదుడి యొక్క తమ్ముడైనటువంటి సత్యజిత్తు ఎదుర్కొన్నాడు. ఈ విధంగా అర్జునుడికి సత్యజిత్తుకి మధ్య భయంకరంగా యుద్ధం జరిగింది. అర్జునుడి యొక్క ధాటికి సత్యజిత్తు తోక ముడిచాడు. రెండవ రుద్రుడా, ప్రళయకాల రుద్రుడిలాగా అర్జునుడు కనిపిస్తూ ఉన్నాడు. సింహనాదం చేస్తూ గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్లుగా ద్రుపదుణ్ణి పట్టుకున్నాడు. ద్రుపదుడి యొక్క సైన్యం భయపడిపోయి చెల్లాచెదురైపోయింది. రాజును పట్టుకుంటే యుద్ధం ఆగిపోతుంది. వెంటనే అర్జునుడు భీముణ్ణి పిలిచాడు. ద్రుపద మహారాజు కురువంశానికి బంధువు. భీమా, అన్నయ్య, అందువల్ల ఆ మహాత్ముడి యొక్క సైన్యాన్ని చంపద్దు. ద్రుపదుణ్ణి గురుదక్షిణగా గురువుగారికి సమర్పించడమే మన విధి అన్నాడు. బంధితుడైనటువంటి ద్రుపద మహారాజును తీసుకొని వచ్చి గురువు ముందు నిలబెట్టి గురుదక్షిణ సమర్పించాడు అర్జునుడు. ఓ ద్రుపద మహారాజా, నా బలాన్ని ప్రదర్శించాను, నిన్ను పరాభవించాను, నీ రాజ్యాన్ని ఆక్రమించాను. నీ జీవితం ఇప్పుడు శత్రువుల యొక్క హస్తగతమైంది. సరే గాని మన పూర్వపు స్నేహం ఇప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చిందా అని దెప్పి పూడిచాడు ద్రోణాచార్యుడు. ఓ ద్రుపద, ప్రాణభీతి చెందద్దు. నేను బ్రాహ్మణుణ్ణి, సహనశీలత్వం కలిగిన వాడిని, క్షమాగుణం కలిగిన వాడిని. అందులో నీవు నాకు బాల్యమిత్రుడివి. ఇప్పటికీ నా మనస్సులో ఆ విషయం ఉన్నది. నువ్వు మర్చిపోయినట్టు నేను మర్చిపోలేదు. అంతేకాదు ద్రుపద, ఆ చిన్ననాటి స్నేహానికి మళ్ళీ ప్రాణం పోయాలని కూడా నాకున్నది. ఇప్పుడు నీ రాజ్యం నాదైంది. మన స్నేహాన్ని భావిస్తూ నేను గెలుచుకున్నటువంటి రాజ్యంలో సగభాగం నీకు ఇచ్చేస్తున్నాను. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడు అని ఆనాడు నువ్వు చెప్పావు కదా. మరి నీకు మిత్రుడుగా ఉండాలని నేను ఆరాటపడుతున్నాను.
అందుకని నేను అర్ధరాజ్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం సమఉజ్జీలం, ఇద్దరం రాజులమే. ఈ క్షణం నుండి గంగానదికి దక్షిణ భాగానికి నీవు, గంగానదికి ఉత్తర భాగానికి నేను ప్రభువులం. ఇది నీకు సమ్మతమేనా? ఇలా మిత్రత్వం కొనసాగటం నీకు ఇష్టమేనా అన్నాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు ద్రుపదరాజు. మహాత్మా, మీ అద్భుతమైన పరాక్రమం నాకు తెలియంది కాదు, మీ ఔదార్యాన్ని నేను ఎరగని వాణ్ణి కాదు. మీతో ప్రగాఢమైనటువంటి సఖ్యాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ద్రుపదుడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ద్రోణుడు సంతోషపడ్డాడు. అప్పుడు ద్రోణాచార్యుని ఆదరించి సన్మానించాడు ద్రుపద మహారాజు. అర్ధరాజ్యం ఇచ్చి గౌరవించాడు. ద్రోణుడు అహిచ్ఛత్రము అనేటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఉత్తర పాంచాల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పాంచాల దేశమే నేడు పంజాబ్. ద్రుపదుడు కాంపిల్య నగరాన్ని రాజధానిగా చేసుకొని దక్షిణ పాంచాల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ద్రుపదుడి యొక్క హృదయం దీనత్వంతో నీరసించిపోయింది. తన శక్తితో ద్రోణుడిని ఓడించలేకపోయాడు ద్రుపదుడు. ఎలాగైనా ద్రోణుడిని జయించాలి అనేటువంటి భావన మాత్రం మనసులో ఉంది. అంతేకాదు, ద్రోణుణ్ణి చంపగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పుత్రుణ్ణి పొందాలి అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. గురువు కోరినట్లుగా ద్రుపదుణ్ణి గురుదక్షిణగా తెచ్చి ఇచ్చినందుకు అర్జునుడు ఆనందపడ్డాడు. భీమార్జునుల యొక్క పరాక్రమానికి పాండవులు, కుంతీదేవి, భీష్ముడు అందరూ సంతోషపడ్డారు. మరి ఇటువంటి సంతోషకరమైనటువంటి సమయంలో ఈ రోజున ప్రవచనాన్ని ఆపుకుందాం. రేపటి రోజు ధర్మరాజుకి యవ్వరాజ పట్టాభిషేకం, ఆ సందర్భంలో జరిగినటువంటి కూటనీతి తదితర విశేషాలతోటి మళ్ళీ కలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకొని మనం ముగించాలి. అర్జునుడు తనను ఓడించాడు, పట్టి బంధించాడు. అయినా అర్జునుడి మీద కోపం లేదు ద్రుపదుడికి. ఏమనుకున్నట్ట? ఈ అర్జునుడిని తన అల్లుడు చేసుకోవాలనుకున్నాడు. అంటే అర్జునుడికి తగినటువంటి అమ్మాయిని కనాలి అనుకున్నాడు, పుత్రికని. ద్రోణుడిని చంపడానికి పుత్రుణ్ణి కనాలనుకున్నాడు. ఇది ద్రుపద మహారాజు మనస్సులో ఉన్నటువంటి మాట. సరే, ఇవాటి ప్రవచనాన్ని ఇంతటితో ముగించి మీ వద్ద సెలవు తీసుకునే మీ యొక్క ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి.